మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తన భర్త ఆశయాన్ని నెగ్గించేందుకు ఈ భార్య చేసిన కృషి అంతా ఇంత కాదు. ఉన్నత ఉద్యోగం కోసం భర్త చేస్తున్న ప్రయత్నానికి ఎంతో చేయూతనిచ్చింది. ఆశయం కోసం తన భర్తను దూర ప్రాంతానికి పంపి ఒకవైపు తల్లి బాధ్యతను నెరవేరుస్తూనే మరోవైపు ఉద్యోగ బాధ్యతను మోసింది. ఎట్టకేలకు తన భర్త ఆల్ ఇండియా యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంక్ సాధించారు. దీంతో ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే సత్యాన్ని ఆమె నిజం చేసింది. ఆమె ఎవరో కాదు, ఆల్ ఇండియా యూపీఎస్సీ 526 ర్యాంకర్ అయిన శ్రీనివాసులు గారి భార్య పద్మలత గారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీ భర్తకు ఈ సివిల్ సర్వీసెస్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ని మీరు ఎలా తెలుసుకున్నారు? తను జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు మేడం. మా మ్యారేజ్ 2017లో అయింది. అప్పుడు తను కస్టమ్స్ లో వర్క్ చేసేవాళ్ళు. తను ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి కూడా లీజర్ టైంలో బుక్స్ చదవడము, న్యూస్ కానీ అట్లా కరెంట్ అఫైర్స్ అవన్నీ చదువుతా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ట్రై చేసేవాళ్ళు. తను ఏంటంటే ఎప్పుడు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలని అనమాట. నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే మనం ఇంకా బెటర్గా సర్వీస్ చేయొచ్చు సొసైటీకి అని. సో తను అట్లా ప్రిపేర్ అవ్వడము, తనకు ఉన్న ఇంట్రెస్ట్, పైగా తను రాసిన ప్రతి ఎగ్జామ్లో తను క్వాలిఫై అయ్యేవాళ్ళు. సో తనకున్న టాలెంట్ ఇవన్నీ చూసి తను సివిల్స్కి ట్రై చేస్తానంటే మేము ఎంకరేజ్ చేస్తాం. మేడం, మీరు ఉద్యోగం చేసేవారని విన్నాము. ఏ ఉద్యోగం చేసేవారు? నేను కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాను మేడం. ఇక్కడ 7 రోడ్స్లో రీజనల్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఆశయం కోసం మీ భర్తని దూర ప్రాంతానికి పంపారని విన్నాము. అలాంటప్పుడు మీకు గానీ మీ పాపకు గానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదా? ఇబ్బందులు అంటూ ఏం లేవు, కానీ రెస్పాన్సిబిలిటీస్ మేడం. యాక్చువల్గా మా హస్బెండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు 7th మంత్ క్యారీయింగ్ ప్రెగ్నెంట్గా ఉండేవాడిని. నాకు తను చెన్నైలో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి నేను స్పౌస్ కేసులో అక్కడికే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు నేను 7th మంత్ ప్రెగ్నెంట్. సో మా అత్తగారు నాకు తోడు ఉండేవాళ్ళు. ఇంకా పాపని అంటే ఏదైనా హాస్పిటల్ పర్పస్ అది అంతా నేనే చూసుకుని, అప్పటికి నాకు కొంచెం అక్కడ అలవాటు అయింది. సో తమిళ్ కూడా మాట్లాడగలిగేదాన్ని. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళగలిగే వాళ్ళము. ఇంకా అంతే. మా అత్త నేను జాబ్ చేసుకుంటే నేను అక్కడ ఉండేదాన్ని, మా అత్త నాకు తోడు ఉండేవాళ్ళు. ఇంకా పోస్ట్ డెలివరీ మేము ఇక్కడికి వచ్చేసాము. సో పాపని మా అత్తగారు చూసుకునేవాళ్ళు. ఫ్యామిలీ సపోర్ట్ అండి మెయిన్. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నేను అక్కడ జాబ్, ఫ్యామిలీ, బేబీ అన్ని మేనేజ్ చేసుకోగలను. మేడం, సార్ ఇంత ఉన్నత స్థాయి ఉద్యోగం సాధిస్తారని మీకు నమ్మకం అయితే ఉందండి. తను ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఆ ప్రిపరేషన్లో తను చాలా ఫేస్ చేశారు. అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి దూరం ఉండడం కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ, హాస్టల్స్లో ఉంటూ ఆ ఫుడ్ తింటూ అంత ఉన్నా కూడా తను ఎప్పుడు నేను ప్రిపరేషన్ స్టాప్ చేస్తాను, నేను ఇంకా జాబ్కి మళ్ళీ వేరే జాబ్ జాయిన్ అయిపోతాను అట్లా అని ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఎన్ని హర్డిల్స్ ఉన్నా తను అవన్నీ ఛాలెంజ్గా తీసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో కూడా ఏమన్నా అవసరం అయితే తన నీడ్ ఉన్నప్పుడు కంపల్సరీ వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళు అనమాట. సో తనకున్న పట్టుదల చూసి అనుకున్నాం తనకు వస్తుందని. ఒకవేళ రాకపోయినా మేమైతే పాజిటివ్గానే ఉన్నాం మేడం. అదే ఇంకా లైఫ్ అది వస్తేనే బాగుంటుంది లేకపోతే లేదు అన్నట్లు ఏం లేదు. తను ట్రై చేస్తామన్నారు. సో మేము తనకి సపోర్ట్ చేస్తాం అనుకొని హెల్ప్ చేసాం, సపోర్ట్ చేసాం అంతే. సో తన హార్డ్ వర్క్ వల్ల తను రీచ్ అయ్యారు. తను సార్. మేడం, మీ భర్త సివిల్ సర్వీస్లో ర్యాంక్ వచ్చింది అని చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే ఇది 4 to 5 years కృషి కదా, ఒక రోజులో వచ్చింది కాదు. తను అంత హార్డ్ వర్క్ చేసి తను అనుకునే లక్ష్యాన్ని చేరారు కాబట్టి మేమంతా హ్యాపీ ఫీల్ అయ్యాము. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈవెన్ మా కొలీగ్స్ కూడా చెప్పాను అక్కడ మా హస్బెండ్కి ర్యాంక్ వచ్చిందని, ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి సివిల్స్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా పిలిచి తనని సన్మానించారు. అప్పుడు కూడా మేమంతా హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేసాం. మేడం, త్వరలో ఒక ఐపీఎస్ అధికారి లేదా ఒక ఉన్నత స్థాయి అధికారి భార్య అవుతున్నారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? తన్ని అంత మంచి పొజిషన్లో చూస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను తనకి ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా తను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఆ యూనిఫామ్లో తను ఎలా ఉంటారు, ఆ జాబ్ ఎలా ఉంటుంది, తను ఆ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తారు అని. ఆమె అయితే వెరీ ఎక్సైటెడ్ టు సీ హిమ్ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్. మేడం, మీ ఆనందం అంతా మీ కళ్ళల్లోనే కనపడుతుంది. ఆనంద బాష్పాలు కూడా కనిపిస్తున్నాయి మాకు. సో మీరు మీ తలరాతని మీరే మార్చుకున్నారని మాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీ ప్రోత్సాహం వల్లనే ఆయన ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. సో చూసారు కదండి, ఒక స్త్రీ తన భర్తను
ప్రోత్సహించడం వల్ల ఆయన ఎంతటి విజయాన్ని సాధించారో ప్రతి ఒక్కరూ ఈమెను ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం కూడా సపోర్ట్ చేద్దాము. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ తేజ్తో శిరీష, సుమన్ టీవీ, కడప.